ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక జోన్ అనేది క్రియేట్ చేశారు. వైజాగ్ ఆర్థిక జోను, తిరుపతి, అలాగే అమరావతి జోన్లు అని చెప్పి కొత్తగా పెట్టారు. ఆర్థిక మండళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. దీని కారణంగా ఏమైనా అధికార వికేంద్రీకరణ అనుకోవాలా, దీన్ని అభివృద్ధి వికేంద్రీకరణ అనుకోవాలా? తెలియదు ఏం చేస్తారో, కానీ నాకు అర్థమైంది మీరు చెప్పిన దాని ప్రకారం. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని చెప్పి ఎప్పుడో భారతదేశంలో ప్రారంభించుకున్నాం, 50 ఏళ్ల క్రితం ప్రారంభించాం. చైనా 1990ల ప్రాంతంలో ప్రారంభించుకున్నారు. చైనా ఆర్థిక ప్రగతి అంతా స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో వచ్చింది. షెంజన్ అంటారు, హాంకాంగ్కి యువతల పక్కన, అది ప్రారంభం స్పెషల్ ఎకనామిక్ జోన్. 20 ఏళ్ల క్రితం నేను హ్యాంగ్జో పట్టణానికి వెళ్ళి, అప్పుడు చిన్న పట్టణం, 4-5 లక్షల జనాభా ఉన్న పట్టణం. ఇవాళ బెంగళూరుని మించిపోయింది టెక్నాలజీ 20 ఏళ్లలో. వాళ్ళు చాలా గర్వంగా సుందరంగా చూపెట్టారు మాకు అప్పుడు. అది బాగా గుర్తుంది. ఆ లేక్ చుట్టూ నడిచేవాళ్ళు ప్రతిరోజు కూడా, ఒక పెద్ద లేక్ ఉంటాను. మనమేమో మాటలు చెప్పి అదే పనిగా తాత్సారం చేస్తూ ఉంటాం. గతంలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో కూడా లంచాలు తీసుకున్నారు. పారిశ్రామికతలో పెట్టుబడి పెట్టడానికి దానిలో రిజిస్టర్ కావాలంటే లంచాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. సంకల్పం నెరవేరట్లేదు. ఇప్పటికైనా చాలా ఆలస్యమైనా కూడా ఇప్పటికైనా చిత్తశుద్ధితో 100కి 100 పాళ్ళు. దాని ఉద్దేశం ఏంటి? మామూలుగా ఉన్న సంఖ్యలన్నీ తొలగించి పరిశ్రమల ఏర్పాటుకి, ఉపాధి కల్పనకి, సంపద సృష్టికి, ఈ పిచ్చి పిచ్చి లేబర్ లాస్, పిచ్చి పిచ్చి రెగ్యులేషన్ తీసేసి స్వేచ్ఛగా ఉత్పత్తి చేసి ఉపాధిని పెంచడం, ఎక్స్పోర్ట్ చేయడం. ఎక్కువగా వీడిని ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ వాడారు. పోనీ అది కాకపోయినా డొమెస్టిక్ అయినా కూడా ఈ అనవసరం రెగ్యులేషన్ లేకుండా చేసి వాళ్ళు ఉత్పత్తి చేసి ఉపాధి చేసినంతకాలం అనవసరం అడ్డంకులను విశ్వాసాన్ని కలిగించారనుకోండి, మంచిది. ఆ రకంగా చేద్దామని ఆశిద్దాం. ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేస్తాం అంటున్నారు, దానివల్ల ఉపయోగం ఉంటుంది సార్? ఇప్పటిదాకా నాకు అర్థమైనంత వరకు రాష్ట్రాల చరిత్రలో ప్రణాళిక బోర్డులు చాలా ఉన్నాయి, కానీ వాళ్ళకు ఒక కారు, ఫోను, ప్యూను తప్ప, అప్పుడప్పుడు సమావేశం తప్ప దాఖలాలు లేవు. దానివల్ల జరిగిన పని దాఖలాలు. అలా కాకుండా నిజంగా సమర్థుల్ని, నిజంగా నిష్ణాతుల్ని, జనహితాన్ని కోరేవాళ్ళని, ఆ సామర్థ్యం ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ సలహాలు కనుక పద్ధతి ప్రకారం స్వీకరించి చిత్తశుద్ధి అమలు చేస్తే మంచిదే. కానీ ఇప్పటిదాకా అలా కాదు. కొంతమందికి పదవుల పంపిణీ. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో బోర్డు, ఇప్పుడు తెలంగాణలో ఉంది, ఇతర రాష్ట్రాలు కూడా అదే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, నాకు తెలీదు. ఎంతమందికి పదవులు ఇచ్చారు, ఏం పని జరుగుతోంది? కాబట్టి ఉపయోగించుకుంటే పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఈ దేశంలో, దేశాన్ని ప్రేమించేవాళ్ళు, నైపుణ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు. సరైన వాళ్ళని సరైన సమయంలో ఉపయోగించుకోండి. ఆ మార్పులు తీసుకురండి సమాజంలో, ప్రజలకు సేవలంది ఏర్పాటు చేయండి. సో 2 రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా ఏర్పడిన తర్వాత ఆల్మోస్ట్ సగం జర్నీ చేసేసాయి. ఈ సగం జర్నీ గమనించిన తర్వాత మీకేమనిపిస్తుంది? అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్. 2 రాష్ట్రాలు ఉమ్మడి లక్షణం ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతిన్నది. హైదరాబాద్ లేని కారణంగా ఆంధ్రప్రదేశ్ మరింత దెబ్బతిన్నది. తెలంగాణను మించి మరింత ఎక్కువగా అలవమాల సంక్షేమ పథకాల వల్ల ఉద్యోగుల జీతాలు ఇద్దరు విపరీతంగా పెంచారు, ఓ పద్ధతి పాడు లేకుండా. కాబట్టి అపారంగా 2 రాష్ట్రాల్లో ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతిన్నది. మరి విజన్కి వెళ్తున్నారు కదా వీళ్ళు, 2047 విజన్లో. తప్పులేదు, ఎన్నైనా రాసుకుందాం మనం, ఆ లక్ష్యాలు ఉండటం మంచిదే. కానీ ఆచరణ కావాలి కదా. ఆచరణ లక్ష్యాలు ఉపయోగం ఏంటి? ఇప్పటికి కూడా సమయం మించిపోయిందేం లేదు. ఎందుకంటే మనం 7-8% ఆర్థికంగా పెరుగుతున్నాం సంవత్సరానికి. అది ప్రపంచంలో అపురూపం. మనకు మామూలుగా అనిపించవచ్చు, కానీ ప్రపంచంలో 7-8% ఒక రాష్ట్రం పెరుగుతుంది, దేశం పెరుగుతుందంటే గొప్ప విషయం. 7-8% పెరిగితే ప్రభుత్వాలకు ఆదాయం 10-12% పెరుగుతుంది. ఎందుకంటే దాని మీద ద్రవ్యోల్బణం, కొంచెం ధరల పెరుగుదల ఉంటుంది, ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఆ 2 కలిపితే నామినల్ గ్రోత్ రేట్ అంటాం. ఆ మేరకు ఆదాయాలు పెరుగుతాయి. 10% ఆదాయాలు పెరుగుతుంటే ప్రతి సంవత్సరం సగటున మీరు పెంచే ఖర్చు, ఉద్యోగుల జీతాలు కానీ, లేకపోతే మీరు అదనంగా చేపడుతున్న సంక్షేమ పథకాలు కానీ అదే పనిగా పెంచకుండా ఇప్పుడు 200 కుదించారనుకోండి, లేకపోతే 2-3% పెంచారనుకోండి, 5-6 ఏళ్లలో అదుపులోకి వస్తుంది. ఎప్పుడైతే మీకు ప్రభుత్వాల ఆదాయం పెరుగుతుంది, ఖర్చు కొంచెం అంత వేగంగా పెరగట్లేదు అనుకోండి, అప్పుడు ఖర్చు ఒక అదుపులోకి వస్తుంది. కాబట్టి ఇప్పటికి కూడా కొంచెం బాధ్యత ఉన్నట్టయితే, కొద్దిపాటి ప్రజలంటే ప్రేమ ఉన్నట్టయితే, ప్రజల డబ్బుని గౌరవించినట్టయితే, నా డబ్బు కాదు కదా, పోతే పోయిన జనం కదా, చచ్చారని చెప్పి అనుకోకుండా ప్రజల డబ్బుని గౌరవించేటైతే, ఇప్పటికి కూడా మేలుకున్నట్టయితే ఈ భవిష్యత్తులో సరిదిద్దొచ్చు. సార్, ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధినేతలు ఇచ్చిన హామీ ఏంటంటే తెలుగు రాష్ట్ర ప్రజలకి, ఇక్కడేమో అవినీతి చేశారో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ, నేను మళ్ళీ దాన్ని తీసుకొస్తానని. అక్కడేమో అదే చెప్పారు, ఏది చాలా అవినీతి జరిగింది, అన్ని చోట్ల లిక్కరు, మైనింగ్ అన్ని మేము ప్రజల్లోకి తీసుకొస్తాం,
ఆ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోనని. ఇప్పటి వరకు ఏదో కేసులు పెట్టారు, చేశారు. దానివల్ల ఏమైనా పబ్లిక్కి ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉందా? అవినీతిలో పెద్దగా తేడా ఉందని నేను అనుకోవట్లేదు, నిజాయితీగా చెప్తాను. అప్పటికి ఇప్పటికి ఎందుకంటే అక్కడున్న వాళ్ళు ఇక్కడ కదా ఉంది. ఇక్కడ ఎన్నికైన వాళ్ళు గతంలో అక్కడ ఉన్నవాళ్ళు కదా చాలామంది. అక్కడుంటే అవినీతి, ఇక్కడుంటే నీతి అన్నది కరెక్ట్ కాదు కదా. వీళ్ళు ఇద్దరు కూడా 30-40 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా అసెంబ్లీ ఎలక్షన్కి. లోక్సభకి 70-80 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా. ఈ డబ్బంతా ప్రజల మీద ప్రేమతో ఇంట్లో నుంచి ఖర్చు పెట్టింది కాదు కదా. కొద్దిమంది అలా చేస్తున్నారు, కానీ అత్యధికులు అట్లా కాదు. మళ్ళీ సంపాదించాలిగా 10 రెట్లు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఆ గతంలో మరి బరి తెగించి విశృంఖలంగా ఏ అడ్డు ఆపలేదన్నట్టుగా జరిగింది, ఒక మాఫియా రాజ్యంలాగా. కొంచెం అంత గందరగోళం లేకుండా కొద్దిగా మర్యాదలు పాటించుకుంటూ ఉండొచ్చు. కేసుల విషయానికి వచ్చేసరి ఇక్కడ రెండోది ఆంధ్రప్రదేశ్లో విచిత్ర వాతావరణం గతంలో ఏంటంటే సంక్షేమం బ్రహ్మాండంగా అమలు చేశారు, కానీ సంక్షేమం తప్ప ఇంకేం అక్కర్లేదు. అభివృద్ధి అడిగితే పెత్తందారులు కోరుతున్నారు, ప్రజల కోసం కాదు ఇది అని విచిత్రవాదం తీసుకొచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా పెట్టుబడులు, మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలి. జాతీయ స్థాయి నుంచి కూడా సహాయం వస్తుంది, మన హక్కుగా వస్తుంది. మనకి ప్రత్యేకంగా వాళ్ళు సాయం చేయట్లా, పొందే హక్కు మనకుంది, వస్తుంది. ఆ మేరకు ఓకే. మిగతా విషయాల్లో అదే మనుషులు ఉన్నప్పుడు, అదే పద్ధతి ఉన్నప్పుడు అదే మార్పు ఎందుకు వస్తుంది? తెలంగాణలో అవినీతి విషయంలో పెద్ద తేడా ఉందని అనుకోవట్లేదు. మళ్ళీ అదే కారణం. నేను ఎవరి మీద కోపంతో చెప్పట్లేదు, వాస్తవాలు ఏంటో నేనేమిటి ఆబాల గోపాలని తెలుసు. నాకు ఎవరిని చెప్తే నాకు వినిపిస్తుంది, నాకేం తెలుసు వ్యక్తిగతంగా ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ వింటున్నాను. అందరి నోటి నుంచి ఒకే వాక్యం వస్తుంటే, అన్ని పార్టీల వాళ్ళు ఒకే మాట మాట్లాడుతుంటే కొత్త వరకు నమ్మాలి కదా ఏం జరుగుతుందని చెప్పిన. తేడా ఏంటంటే గతంలో కాస్త మౌలిక సదుపాయాలు వాటి మీద కొంత దృష్టి ఉండేది. దుబారా ఖర్చు చాలా పెట్టాలి. కాళేశ్వరం మీద నేనే కదా గొంతెత్తింది అప్పటికి ఇప్పటికీ. ఇప్పుడు సంక్షేమ పథకాలు మరీ బరువు పెరిగిపోయింది. 6 గ్యారెంటీలు వగేరా పెట్టి ఆ పెరిగేసరికి మరింతగా ఆర్థికంగా గతంలో కంటే ఇంకెక్కువ కష్టాలు పడ్డారు. అభివృద్ధి విషయంలో మిగతా విషయాలు పెద్దగా, కనీసం హైదరాబాద్ని గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్టుగా అసలు అభివృద్ధిని ఆపేస్తామని కాకుండా అభివృద్ధికి మేము కూడా అనుకూలం అన్న సంకేతాన్ని ఇస్తున్నాం. ఆ మేరకు ఓకే. ఫ్యూచర్ సిటీ అంటున్నారు, అదేమన్నా వర్కౌట్ అవుతుంది సార్? మరి నేను చూద్దాం, నాకు వివరాలు తెలియదు, నేను కూడా పత్రికల్లో వింటమే, కానీ మంచిగా జరిగితే సంతోషం. కానీ నేను చెప్పేది ఏంటంటే ఆర్భాటాలకు ఎక్కువ పోకుండా, లక్షల కోట్ల గురించి మాట్లాడకుండా పరిమితంగా డబ్బు ఖర్చు పెట్టి ఫలితాలు ఎక్కువ తీసుకురావాలి. మనకి దుబారా ఖర్చు పెద్దానికి 10,000 కోట్లు, 50,000 కోట్లు, 1,00,000 కోట్లు ఈ లెవెల్లో మాట్లాడటం మొదలెడుతున్నాం. మనం ఏదో అసలు అపరపు వేర్ల దేశంలాగా, మనం చాలా పేద దేశం, పరిమితమైన వనరులు ఉన్నాయి, అపరిమితమైన అవసరాలు ఉన్నాయి. సో కేసుల విషయానికి వచ్చేసరి ఇక్కడ కాళేశ్వరం తర్వాత ఆయన ఈ ఫార్ములా కారు రేస్ది, ఫోన్ ట్యాపింగ్, ఇవి ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అక్కడికి వస్తేనేమో లిక్కరు, మైనింగ్, ఇవన్నీ కేసులు ప్రోగ్రెస్ మీకు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. వీటి వల్ల ఏంటి సార్, రాజకీయ కక్షలో భాగంగా చేస్తున్నాయా, లేదా దీనివల్ల ఏమైనా మళ్ళీ రికవరీ వచ్చే అవకాశం ఉందా ప్రజలకి? నేను ఆ కేసుల గురించి ఎక్కువ వ్యాఖ్యానించదు, ఎందుకంటే చట్టం చూసుకుంటుంది, కోర్టులు చూసుకుంటాయి. కానీ రాజకీయ కక్షల కోసం కేసులు పట్టడం అనేది చాలా ప్రమాదకరమైన సాంప్రదాయం. రాజకీయంగా మీకే నష్టం వస్తుంది. ఈ ప్రజలు కూడా ఏంటంటే చాలా ఉదారంగా ఉంటారు. పాపం అనవసరంగా బాధ పెడుతున్నారన్న భావం కలిగితే మీకే నష్టం ఉంటుంది. కాబట్టి ఆ పని చేయకపోకండి. నిజంగా ఆధారాలు బలంగా ఉన్నప్పుడు, నిజంగా ప్రజా సంక్షేమం దెబ్బతిన్నప్పుడు అక్కడ కఠినంగా వ్యవహరించండి. చట్టబద్ధ పాలన జరిగేట్టుగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి నేర పరిశోధన ఏర్పాటు చేయండి, నిజాయితీ అయిన ప్రాసిక్యూషన్ ఏర్పాటు చేయండి. అంతకు మించి రోజు వాగాటంలో అక్కర్లేదు, ప్రధానంలో ఏదో రకంగా ఇరికించాలన్న ప్రయత్నం చేయకూడదు. చేస్తే మీకు నష్టం ఎక్కువ, మంచికంటే ప్రజాస్వామ్యంలో సరైనది కాదు. సార్ ఫైనల్గా సార్, పోలవరం, వెలుగొండ, అమరావతి ఈ ఇన్ టైంలో పూర్తవుతాయి అనిపిస్తుందా మీరు అలా చేస్తున్న ప్రోగ్రెస్ని బట్టి? పోలవరం మొదటి దశ పూర్తవుతుంది, వచ్చే ఏడాదికి బహుశా అయిపోతుంది. రెండవ దశ కొంచెం ఆలస్యంగా వచ్చింది, ఎందుకంటే ఇక్కడ పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం పెద్ద కష్టం కాదు భౌతికంగా, డ్యామ్ నిర్మాణం కష్టం కాదు, ఇంకో 4-5 వేల కోట్లు ఖర్చు అవుతుంది అనుకుంటాం. భూసేకరణ, ఎందుకంటే ఎత్తు పెరిగిన కొద్దీ భూములు ఎక్కువ పోతుంది. ఆ భూసేకరణ పునరావాసం మొదట్లోనేమో జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఇది మేము పెట్టాము, ఊరికే డ్యామ్ కోసం డబ్బులు ఇస్తాం అన్నారు. తప్పది. జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పంటే అర్థం ప్రాజెక్ట్ అంటే కేవలం డ్యామ్ కట్టడం కాదు, మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ అంతా కూడా. ఇప్పుడు ఒప్పుకున్నట్టున్నారు, నేను విన్నంతవరకు ఒప్పుకున్నారు కాదు, హైట్ తగ్గించారు సార్, నాకు లేటెస్ట్ తెలియదు. కాబట్టి ఒకవేళ ఒప్పుకున్నా కూడా
పునరావాసం, భూసేకరణ, పునరావాసం అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి, ఆ డబ్బులు విడుదల కావాలి. కాబట్టి రెండో దశ కొంచెం జాప్యం కావచ్చు, కానీ మొదటి దశ అయిపోతుంది. వెలుగొండ ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ స్వయంగా చూసి వచ్చాను ఒక 3-4 ఏళ్ళ క్రితం. అయితే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడే 2019 ముందే నేను అక్కడికి వెళ్ళి ఆ గుహలో కూడా వెళ్ళాను, టన్నెల్లో కూడా, టెన్నెల్ కొత్త మిషనరీ టన్నెల్లోకి వెళ్ళాను. మరి అప్పుడు నేను మంత్రులతో వాళ్ళతో మాడితే 5 నెలలు అయిపోతుంది సార్, 3 నెలలు అయిపోతుంది అన్నారు. ఇప్పుడు 6 ఏళ్ళు 7 ఏళ్ళు గడిచింది పెరిగేదా. ఈ మధ్య మళ్ళీ పత్రికలో ప్రకటనలు చూశాను, ఖచ్చితంగా వచ్చే ఏడాది పూర్తి చేస్తామని. సంతోషం చేస్తే, ఎందుకు ఇంత ఖర్చు పెట్టాక పూర్తి కాకుండా ఉండటం పొరపాటు అవుతుంది. అమరావతి రాజకీయ సంకల్పం ఉంది కాబట్టి మధ్యలో బ్రేక్ పడినా కూడా, ఇప్పుడు ఈ మధ్య ప్రపంచ బ్యాంక్ ఎవరో లోన్ ఇచ్చారని చెప్పి నేను. తర్వాత ఈ మౌలిక సదుపాయాల కల్పనలోనూ ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక రికార్డు అన్నది, గతంలో ఒక విశ్వసనీయత ఉన్నది. కాబట్టి చాలామంది కలిసి వస్తారు. అనుకున్నంత అద్భుతంగా జరగకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దాన్ని మొత్తం రాష్ట్రం మొత్తానికి అమరావతి దిక్కన్న భావం కాకుండా ఒక గ్రీన్ఫీల్డ్ సిటీ కోసం నిర్మాణం కావాలని ఆచరణ సాధ్యంగా చేసినట్టయితే అంతవరకు అమలు అవుతుంది. కానీ దాని మీద దృష్టి పెట్టడంతో పాటు చిన్న పట్టణాలు కావాలి. ఇప్పుడు మీరు తమిళనాడు చూడండి, తమిళనాడులో అసలు చిన్న పట్టణంలో పరిశ్రమలు రావద్దని వాళ్ళు నిర్దేశం చేశారు. కొత్త పరిశ్రమలు చిన్న పట్టణంలో ఏవో అసలు సిటీకి ఇంత పరిధి లోపల ఏవో అని చెప్పన్నారు. జిల్లాల్లోనూ చిన్న పట్టణాల్లోనూ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు సమగ్ర అభివృద్ధి రాష్ట్రం మొత్తంలో ఉంటే కానీ అల్పాదాయ వర్గాలకు ఉపాధి దొరకదు. అందరూ చెన్నై రావాలి, అందరూ హైదరాబాద్ రావాలి, అమరావతి రావాలని చెప్పంటే అసాధ్యమైనది, మంచిది కాదు. కాబట్టి ఖచ్చితంగా ఒక గ్రీన్ఫీల్డ్ సిటీ అవసరం ఆంధ్రప్రదేశ్. ఎప్పుడు చెప్తున్నాను, ఏ రాష్ట్రాలకు ఒక బలమైన గ్రీన్ఫీల్డ్ సిటీ ఉందో ఆ రాష్ట్రాలకి ఆర్థికంగా ఆలంబన ఉన్నమాట వాస్తవం. ఒక బెంగళూరు ఉన్నప్పుడు, ఒక చెన్నై ఉన్నప్పుడు, ఒక హైదరాబాద్ ఉన్నప్పుడు అవకాశం అద్భుతంగా ఉంది, దానిలో అనుమానం లేదు. కానీ అక్కడితో ఆపేసినట్టయితే ఆ అభివృద్ధి అసమగ్రం అవుతుంది, చాలామందికి అభివృద్ధిలో భాగస్వామ్యం ఉండదు. కాబట్టి చిన్న పట్టణాలు కూడా కావాలి, దాని మీద గట్టిగా దృష్టి పెట్టాలి. కానీ ఇప్పటికీ కూడా సార్ గెజిట్ గురించి ప్రయత్నం చేస్తున్నారు. భిన్నాభిప్రాయాలు ఇప్పటికి కూడా అమరావతి మీద వినిపిస్తున్నాయి, ఈవెన్ ప్రతిపక్ష నాయకులు కూడా. నాకు ఎప్పుడు ఓవైరల్ గోపకృష్ణ రావు అన్నారు, తెలుగునాట 2 మనుషులు ఉంటే 3 పార్టీలు అండి అన్నారు. ఏమిటండి అని అడిగాను. తలా ఒకడు తొలగ పార్టీ, 2 కలిసి మిగతా వాళ్ళ మీద 3వ పార్టీ అన్నారు. కాబట్టి మనకి పట్టించుకోకూడదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాలు నిర్ణయం చేస్తాయి, దాన్ని మనం గౌరవించాలి. మీకు ఇష్టం లేకపోతే మీ భావం చెప్పండి, తప్పలేదు. తప్పు జరిగిందనుకుంటే హేతుబద్ధంగా విమర్శించండి, తప్పలేదు. కానీ నిర్ణయాధికారం ఎన్నికైన వాళ్ళది, గుర్తుంచుకోండి. ప్రజాస్వామ్యం అంటే అది. 2, దొంగలక్కలాగా రోజుకో నిర్ణయం జరగదు. ఇవాళ ప్రభుత్వం అమరావతి అంటే కూడా వచ్చి అమరావతి కాదు, మరొకటి వచ్చి మరొకటి కాదు, ఇది కాదు, అడ్డగోలుగా ఉండకూడదు. ప్రభుత్వం నిరంతరం నడిచేటువంటి వ్యవస్థ, ఏ పార్టీ ఉన్నా కూడా ఇది ప్రజలది. మంచిది, ఈ 2 మనం గౌరవించాలి. మీ అభిప్రాయం మీరు చెప్పండి, తప్పులేదు, చెప్పాలి. మీ సూచనలు మీరు ఇవ్వండి, తిట్టిపోయడం కాకుండా. నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నంత వరకు నిర్ణయం చేసిన బాధ్యత పడుకున్నది. అది మనం గుర్తించకపోతే రాజ్యాంగాన్ని మనం అవమానపరుస్తున్నాం. ప్రజాస్వామ్యం అంటే మనకు నమ్మకం లేదు. నేను చెప్పిందే వేదం అని చెప్పంటే ఇంకా ఎన్నికలు ఎందుకు? సరే, ఇరు రాష్ట్రాల విపక్ష నేతలు అసలు అసెంబ్లీగా రావట్లా, దాన్ని ఎలా తీసుకుంటారు మీరు? 2 పక్కల తప్పదు. మనకి దక్షిణాది రాష్ట్రాల్లో ఇది ఒక సాంప్రదాయం, ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. కర్ణాటకలో లేదు. తమిళనాడులో కొంచెం స్టాలిన్ గారు వచ్చాక కొద్దిగా సంప్రదాయం కొంచెం మెరుగుపరిచారు, కొద్దిగా ప్రతిపక్షానికి గౌరవాన్ని ఇవ్వటము. కాబట్టి 2 పక్కల ఉంది. ఇది యుద్ధం కాదు, వీళ్ళు శత్రురాజులు కాదు, వీళ్ళు ఏదో శత్రురాజులు అనుకుంటున్నారు మూర్ఖంగా. ప్రజాస్వామ్యంలో ప్రజల ముందుకు నమ్రంగా వినమ్రంగా వచ్చాయా, ఫలాంటి మంచిదని మేము భావిస్తున్నాం, మీరు నమ్మినట్టయితే మాకు మద్దతు ఇవ్వండి, మేము మీ ఆదేశం ప్రకారం పనిచేస్తామని వినమ్రత మీరు వచ్చారు. ఒకరిని ఆశీర్వదించారు, ఇంకొకరిని ప్రతిపక్షంలో కూర్చోమన్నారు. ఇద్దరు అవసరం ప్రజాస్వామ్యంలో. అందుకని ప్రతిపక్షంలో ఉన్న కారణంగా అలుసుగా పలికి బూతులు మాట్లాడటమో, తిట్టడమో, దాడులు చేయటమో. అధికారంలో వేరే ఉన్నారు కాబట్టి నేను రాను, సభకే రాను, ఇది నా ప్రతిష్ట. ఏం ప్రతిష్ట? ప్రజలు ఓట్లు లేకపోతే నీ ప్రతిష్ట అంటే అసలు నువ్వు ఎవరు నోబడి. అంత అహంకారమా ప్రజలు? ప్రజల మద్దతుతో మీకుంది పేరు. ప్రజల మద్దతే లేకపోతే, ప్రజల ఆశీర్వాదం లేకపోతే నరేంద్ర మోదీ గారు ఏమిటి, చంద్రబాబు నాయుడు గారు ఏమిటి, రేవంత్ రెడ్డి గారు ఏమిటి, సిద్ధరామయ్య గారు ఏమిటి, స్టాలిన్ గారు ఏమిటి? వీళ్ళు మామూలుగా ప్రజల మద్దతు లేకుండా ఉంటే వాళ్ళని కూర్చొని మీరు పట్టించుకున్న వాళ్ళ, మీ పక్కన కూర్చుంటే మరి దీనిలో మీకు అహంకారం ఏంటి అసలు?
ఈ పదవులు మీకు జన్మ హక్క? దేవాంశ సంభూతుల మీరేమన్నా ఏ భాష ఎంత అహంకారం చూపెడుతున్నారు? కాబట్టి అధికారం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, వినమ్రత కావాలి. ప్రజల మద్దతు లేకపోతే మీరంతా జీరోలు. నేను కొంచెం మాట్లాడేది పరుషంగా ఉండొచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో ములుగారితో పడవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభువులు. వాళ్ళు తెలుసో తెలియకనో, అజ్ఞానంతోనో, విజ్ఞతతోనో వాళ్ళు తమ జీవితంలో తమ మీద అధికారంలో కొంత భాగాన్ని మీకిచ్చి మా తరపున పన్నులు కలెక్ట్ చేయండి, మా తరపున మాకు ఉమ్మడి సేవలు అందించండి పెట్టండి. ఆ వినమ్రత ఉండాలి. సో ఓవరాల్గా 2 సంవత్సరాలు చేసిన తర్వాత పర్లేదు అనిపిస్తుందా సార్, లేదంటే బిలో యావరేజ్ ఉందా? నేను ఆశావాదిని కాబట్టి ఇంకా మంచి జరగాలని ఆశిస్తున్నాను, కానీ అనుకున్న రీతిలో మంచి జరగటం లేదు. కొన్ని జరుగుతున్నాయి, కొన్ని పొరపాట్లు కూడా జరుగుతున్నాయి. సవరించుకుంటే మంచిది ప్రజలకి. థ్యాంక్ యూ.